నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరువూరులో టీడీపీ రా కదలిరా సభ హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి ఒక రంగుల పిచ్చోడు అంటూ విమర్శలు ఆయుష్మాన్ కార్డు కింద క్యాన్సర్ కు ఉచిత వైద్యం అందిస్తామన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం సెంట్రల్ వైసీపీ సీటు ఎమ్మెల్యే విష్ణుకే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఏకగ్రీవ తీర్మానం బ్రాహ్మణులకు సీటు కేటాయించకపోతే తమ సత్తా చూపిస్తామని హెచ్చరిక పూర్ణాహుతితో పూర్తయిన భవానీ మాల విరమణలు 5 రోజులుగా వేలాదిగా తరలివచ్చిన భవానీలు ఇక డీటెయిల్స్ చూస్తే జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువూరులో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. పక్కనున్న హైదరాబాద్ వెలిగిపోతూ ఉంటే జగన్ తీరుతో అమరావతి వెలవెలబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరువూరులో జరుగుతున్న రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. సభకు టీడీపీ కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సభలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు ప్రజలకు వివరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, ప్రాజెక్టుల నిర్మాణాలకు చరమగీతం పాడారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని మండిపడ్డారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో సూపర్ 6 అందిస్తామని చంద్రబాబు అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి అందిస్తామని వెల్లడించారు. అన్నదాత కింద రైతులకు 20,000 అందిస్తామని, జైహో బీసీ కింద ప్రత్యేక చట్టం తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు న్యాయం చేస్తామన్నారు. గోదావరి కృష్ణ 2 నదుల అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాంటి పట్టిసీమను ఈరోజు చూస్తా ఉంటే పాడుపెట్టాడు. గోదావరిలో డయాఫామ్ వాల్ ఉంది, 2 సీజన్లో పూర్తి చేశాం. దుర్మార్గుడైన ముఖ్యమంత్రి వరద వదిలిపెట్టి అది కొట్టుకొంబేడుగా చేశాడు. కడాన ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, ఆంబోత మంత్రి అరుస్తూనే ఉంటాడు. డయాఫామ్ వాల్ ఎక్కడుందో తెలియదా ఆ మంత్రికి, అది ఎక్కడుందంటాడు. రెండోది కాఫర్ డ్యాముల్లో మధ్యలో నీళ్లు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క బండ్ ఏదైతే కట్టామో ఆ బండ్ కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక వ్యక్తి అసమర్థుడైతే ఆ వ్యక్తి ప్రాజెక్టు కట్టలేడు, అసమర్థుడుగా మనం అనుకుంటాం. ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి స్వార్థం కోసం డబ్బులకు కక్కుర్తబడి కాంట్రాక్టర్ని మార్చి, ఇంజనీర్లు మార్చి మన మీద బురజల్లేదానికి ప్రయత్నం చేసి కడాన పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో కలిపేశాడు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గ్రామ గ్రామాన జరుగుతోందని విజయవాడలో పర్యటించిన కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఇస్తున్నామన్నారు. 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించేందుకు అవసరమైన ఆయుష్మాన్ కార్డులు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తున్నామని, ఆయుష్మాన్ కార్డు కింద క్యాన్సర్కు వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మహిళల సంరక్షణ, రైతుల కోసం అనేక పథకాలు అమల్లో ఉన్నాయని, ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఆయుష్మాన్ ఆరోగ్య మందిరిగా మార్చామని, ప్రజలందరూ కేంద్ర పథకాలపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి భారతి కోరారు. వికసిత్ భారత్ संकल्प यात्रा जो गांव-गांव में पहुंच रही है, रूरल एंड एज वेल एज इन अर्बन एरियाज ऑल्सो. विकसित भारत अवेयरनेस कैंपेन भी है, लोगों को योजनाओं के बारे में इंफॉर्मेशन भी दे रही है, बुकलेट्स भी दे रही है. और जिनको अभी तक स्कीम नहीं मिला है तो उनको भी ये समझ रहा है कि मुझे क्या करना है, क्या फॉर्म भरना है. तो ऐसे हमारे
आंध्र प्रदेश में 26 ज़िलों में ये विकसित भारत यात्रा शुरू है। इन 26 डिस्ट्रिक्ट अर्बन एंड रूरल एरियाज विकसित संकल्प भारत यात्रा इज गोइंग ऑन। మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాంష్తో కలిసి నారా లోకేష్ మంగళగిరిలోని ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ముందుగా మంగళగిరిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి కిరీటం అలంకరించి చెంచులక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. విజయవాడ సెంట్రల్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బ్రాహ్మణులు అధికంగా నివసించే నియోజకవర్గాలను వేరే కులస్తులకు కేటాయిస్తే సహించబోమంటూ స్పష్టం చేసింది. మైనారిటీలు అధికంగా ఉన్నారంటూ విజయవాడ వెస్ట్ మైనారిటీలకు కేటాయించినప్పుడు బ్రాహ్మణ్యం అధికంగా ఉన్న విజయవాడ సెంట్రల్ సీటుతో పాటు తిరుపతి, విశాఖ, దక్షిణం వంటి నియోజకవర్గాలను బ్రాహ్మణులకు ఎందుకు కేటాయించారు అంటూ రాజకీయ పార్టీలను బ్రాహ్మణ సంఘం జేఏసీ నేతలు నిలదీశారు. బ్రాహ్మణులకు కేటాయించని పక్షంలో తమ సత్తా ఏంటో అన్ని రాజకీయ పార్టీలకు చూపిస్తామంటూ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో హనుమాన్పేటలోని శంకరమఠంలో ఆదివారం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికలలో బ్రాహ్మణులు అధికంగా ఉన్న ప్రాంతాల సీట్లను బ్రాహ్మణులకే కేటాయించాలంటూ తీర్మానం చేసినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు మరోసారి కేటాయించాలని వైఎస్ఆర్సీపీని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మైనారిటీలు, ఇతర కులాలు అధికంగా ఉన్నారంటూ ఆయా నియోజకవర్గాల సీట్లను వారికే కేటాయిస్తున్న రాజకీయ పార్టీలు బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో బ్రాహ్మణ కులస్తుడికే ఎందుకు కేటాయించరు అని సమాధానం చెప్పాలని నిలదీశారు. బ్రాహ్మణులు ఎవరి జోలికి వెళ్లరని, సౌమ్యంగా శాంతియుతంగా ఉంటారనే చులకన భావన రాజకీయ పార్టీలో నెలకొందని, తమ సత్తా ఏంటో ఈసారి ఎన్నికల్లో చూపిస్తామంటూ హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్లో సుమారు 60,000 నుంచి 70,000 మంది బ్రాహ్మణులు నివసిస్తున్నారని, కుల దామాషా ప్రకారం ఈ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే కేటాయించాలని కోరుతున్నామని అన్నారు. 2014లో సెంట్రల్లో టీడీపీ 27,000 ఓట్ల తేడాతో వైసీపీ ఓడిపోగా 2019లో అదే సెంట్రల్ నుండి విష్ణు అభ్యర్థిగా ఆ ఓట్ల శాతం భర్తీని పూర్తి చేసి గెలుపొందిన సంగతి వైఎస్ఆర్సీపీ పెద్దలకు గుర్తులేదా అంటూ నిలదీశారు. రాష్ట్రంలో బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే దక్షిణ విశాఖ, తిరుపతి, విజయవాడ సెంట్రల్ వంటి సీట్లను బ్రాహ్మణులకే కేటాయించాలని కోరుతూ త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు పునరాలోచించి బ్రాహ్మణులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బ్రాహ్మణులకే ఆయా నియోజకవర్గాల సీట్లను కేటాయించి వారి గెలుపుకి కృషి చేయాలని, లేని పక్షంలో వారి ఓటమి చవి చూస్తామంటూ హెచ్చరించారు. మేము అన్ని ఒక వయసులే కాదు అన్ని సామాజిక వర్గాలతో చాలా మమేకమయ్యేటువంటి జాతి ఈ భారతదేశంలో బ్రాహ్మణ జాతి. కనుక మేము అడిగే డిమాండ్ ఒకటే, మీరు వారికి వేరే స్థానాలైనా కేటాయించండి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మాత్రం ఖచ్చితంగా బ్రాహ్మణులకి కేటాయించండి. బ్రాహ్మణులందరూ కూడా ఆ నియోజకవర్గంలో చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి సందర్భం. బ్రాహ్మణులకు ఉన్న స్థానాన్ని పోయింది, తిరిగి ఆ స్థానాన్ని బ్రాహ్మణులకే కేటాయించాలని ఈ విలేకరుల సమావేశంలో, అలానే ఇవాళ తీర్మానంలో కూడా మేము తీర్మానం చేసినటువంటి సందర్భం. బ్రాహ్మణ సంఘాల సమావేశం జరిగింది. మరి దీంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బ్రాహ్మణులు రాజకీయంగా వెనుకంజలో ఉన్నారు అనుకుంటూ మరి వాళ్ళకు ముందుకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ, ఎక్కడైతే బ్రాహ్మణులు ఎక్కువగా ఉంటున్నారో ఆయా ప్రాంతాల్లో బ్రాహ్మణులకు సీట్లు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు కూడా కేటాయించాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. మరి అట్లానే బ్రాహ్మణులు ఈ రోజుల్లో చాలామంది ఆర్థికంగా ఉన్నారు, వాళ్ళకు కూడా మరి బ్రాహ్మణులు సీట్లు ఇస్తే నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి అది కూడా ఈ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా గమనించి మరి మేము ఆ పార్టీల తరఫున నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ప్రతి రాజకీయ పార్టీ కూడా మరి మాకు సీట్లు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క జేఈసీ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అట్లానే చట్టసభల్లో కానివ్వండి, సరే నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, మరి ఎమ్మెల్సీలు కానివ్వండి, మరి డబ్బులు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళని కూడా ఎవరైతే ఈ రాజకీయ పార్టీలో తిరుగుతున్నారో వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇచ్చి రాబోయే 2004 ఎలక్షన్లో మరి మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు
బ్రాహ్మణ సంఘాల జేఏసీ వారి ఆధ్వర్యంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాలు ప్రతి పార్టీ అధ్యక్షులకు అందజేయడం జరుగుతుంది. ఆయా పార్టీల్లో ఉన్న నాయకులకు సీట్లు కేటాయించాలని ఒక డిమాండ్తో మేనిఫెస్టోలో ప్రతి ఒక్క అంశాన్ని చేర్చాలనే ఆలోచనతో మేము ప్రతి పార్టీ అధ్యక్షులను కలవడం జరుగుతుంది. మేము త్వరలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడానికి సన్నిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా హక్కులను కాల రాస్తున్న వివిధ వర్గాలు కానీ వివిధ పార్టీలో ఉన్న పెద్దలందరికీ కూడా మేము కూడా జనాభాలో ఉన్నాము అనేది గుర్తు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ముస్లింలు ఎక్కువ ఉన్న స్థానంలో ముస్లింలకు ఇస్తున్నారు, మరి బ్రాహ్మణులు ఎక్కువ ఉన్న స్థానంలో బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వరని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు గమనించుకోవాల్సింది పార్టీల్లో ఏంటంటే మేము కోరుతుంది ఒకటే, మేము ఏది మాకు గుంతమ్మ కోరికలు లేవు, మేము 100% ఇవ్వండి అని అడగట్లే. ఎక్కడైతే బ్రాహ్మణ ప్రాధాన్యత ఉంటుందో అక్కడ మాత్రమే స్థానం అడుగుతున్నాం. దానికి కూడా మీరు ఒప్పుకోకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేయడానికి ఈరోజు జేఏసీలో తీర్మానం చేయించాం. జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హాల్లో వాళ్ళందరూ కలిసి సంఘ నాయకులందరూ కలిసి ఈ రోజున 3 తీర్మానాలు చేయడం జరిగింది. ఏదైతే తీర్మానం ఈ రోజున వాళ్ళు చేశారో, ఎక్కడైతే బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారో 175 కాన్స్టిట్యున్సీల్లో బ్రాహ్మణులకు సీట్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదే చూస్తే మనం ఇవాళ 175 నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్లో 48 ఓట్లను ఏకైక కాన్స్టిట్యున్సీగా చెప్పుకునే కాన్స్టిట్యున్సీ వాళ్ళ విజయవాడ సెంట్రల్. ఈ రోజున విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ స్థానిక శాసనసభ్యుడు మల్లాది విష్ణు గారికి కేటాయించాలని చెప్పి ఈ రోజున విజయవాడ సెంట్రల్ బ్రాహ్మణ సంఘాల నుంచి మేము బ్రాహ్మణ సంఘాల నాయకులు కూడా కోరడం జరిగింది. కావున మేమందరం కోరేది అంటే మళ్ళీ పునరాలోచించి పార్టీలందరూ కలిసి ఈ రోజున సంఘ నాయకులందరూ కలిసి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యుడు మల్లాది విష్ణు గారి సెంట్రల్ సీటు కేటాయించాలని చెప్పి కోరడం జరిగింది. రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయే తప్ప రాజకీయ ప్రాధాన్యత కల్పించడం లేదని ఆర్యవైశ్య పొలిటికల్ జేఏసీ కన్వీనర్ అంబికా కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 10 శాసనసభ స్థానాలు 2 లోక్సభ స్థానాలు కేటాయించాలని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలను కలవనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆర్యవైశ్యులకు రాజకీయ చైతన్యం కల్పించే లక్ష్యంగా ఆర్యవైశ్య పొలిటికల్ జేఏసీ ఆవిర్భవించింది. ఈ మేరకు హోటల్ ఐలాపురం నందు ఆర్యవైశ్య పొలిటికల్ జేఏసీ లోగోను జేఏసీ కన్వీనర్ అంబికా కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబికా కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి ఆర్యవైశ్యులకు సుదీర్ఘ చరిత్ర ఉందని గుర్తు చేశారు. గతంలో ఆర్యవైశ్యులు 34 మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోసయ్య అనేక పదవులు అధిరోహించారని పేర్కొన్నారు. కాగా అసెంబ్లీలో క్రమేపీ ఆర్యవైశ్యుల సంఖ్య తగ్గుతూ వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఆర్యవైశ్య జేఏసీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ జేఏసీ ద్వారా పోటీ చేయాలనుకునే ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేసి ఆయా రాజకీయ పార్టీలకు నివేదిస్తామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలను ఆర్యవైశ్యులకు టికెట్లు కేటాయించాలని కోరుతామని చెప్పారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులు 8% ఉన్నారని వచ్చే ఎన్నికల్లో 10 శాసనసభ స్థానాలు 2 లోక్సభ స్థానాలు కేటాయించాలని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి 1000 కోట్లు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. రోసయ్య గారు ఆర్యవైశ్యులకి ప్రాతినిధ్యం వహించేవారు. ఆ తర్వాత 1960-64లో అనుకుంటాను ఆర్యవైశ్యులు ఎమ్మెల్యేలుగా 30 మంది అసెంబ్లీలో ఉన్నారని కూడా నేను విన్నాను. అప్పుడున్న 294 స్థానాల్లో 30 మంది వైశ్యులు ఎమ్మెల్యేలుగా ఉన్నారని విన్నాను. సరే, ఆ తర్వాత వచ్చేటప్పటికల్లా రోసయ్య గారు మీ అందరికీ తెలిసినటువంటి ఆర్యవైశ్య ప్రథములు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, గవర్నర్గా పనిచేశారు. కానీ ఆర్యవైశ్యుల తాలూకా ఎదుగుదల మాత్రం అలాగే ఉండిపోయింది.
ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి చరిత్ర మనం తీసుకుంటే కూడా ఈ రోజున కూడా ఆ తర్వాత కనీసం 20 మంది కాదు కదా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం పూర్ణాహుతితో ముగిసింది. 5 రోజుల పాటు సాగిన భవానీ దీక్షల విరమణ కార్యక్రమం నేటితో శాస్త్రోక్తంగా ముగిసింది. 5 రోజుల్లో భవానీలు లక్షలాదిగా తరలివచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది. ఆలయ ఈవో ఆలయ కెఎస్ రామారావు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. 5 రోజుల పాటు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం సాగింది. పూర్ణాహుతి కార్యక్రమంతో దీక్షల విరమణ కార్యక్రమం పరిసమాప్తమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భవానీలు దీక్ష విరమణకు వచ్చారని ఆలయ ఈవో తెలిపారు. 5 రోజులకు కలిపి దేవస్థానం వద్ద భవానీలు 17 లక్షల లడ్డూలను కొనుగోలు చేశారని అన్నారు. 5 రోజులు కలిపి సుమారు 4 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ తిరుగగుడి అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్షా విరమణ కార్యక్రమాలు నేటితో చండీ హోమం యొక్క పూర్ణాహుతితో సంపూర్ణమైనాయి. మరి ఈ కార్యక్రమంలో 5 రోజుల దీక్షగా మాల విరమణ జరిగింది భవానీ దీక్ష పరులందరివి. అలాగే ఇక్కడ 5 రోజుల శతచండీ యాగం కూడా ప్రస్తుతం సంపూర్ణమైంది. అమ్మవారి అనుగ్రహంతో లక్షలాది మంది భక్తులు నిరంతరాయంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇరుముడిని సమర్పిస్తూ హోమగుండంలో వారు తీసుకొచ్చిన ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించి ప్రసాదాలు తీసుకొని అదేవిధంగా కేశఖండనశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా పవిత్ర స్నానాలను ఆచరించి ఇక్కడి నుంచి చాలా సంతోషంగా నిష్క్రమించారు. అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషంతో చాలా చక్కగా కార్యక్రమం నిర్వహింపబడింది. అనుక్షణము ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహింపబడింది. ఎస్మా ప్రయోగించి అంగన్వాడీల ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే వారు బెదరరని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు స్పష్టం చేశారు. విజయవాడలో జరుగుతున్న దీక్షల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. అంగన్వాడీలు అత్యవసర సర్వీసుల్లోకి వస్తారని సీఎం జగన్ ఇప్పటి వరకు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం బెదిరింపు ధోరణికి పాల్పడకుండా అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు. ముఖ్యంగా శాశ్వతంగా కాకుండా మిగతా తరగతి కార్మికులందరూ ఈరోజు సమ్మెలో ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిరాకరిస్తుంది. వారు వేతనాలు పెంచమని అడుగుతున్నారు. వేతనాలు పెంచడం కాకుండా అంకెల గారడీ చేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంతకుముందు రిస్క్ అలవెన్స్గా ఇస్తున్న దాన్ని వేతనంలో కలిపి అదే వేతనం అనుకోండి అని చెప్పేసి అంటున్నారు. అంతకుముందు కుడి చేత్తో ఒకటి ఎడమ చేత్తో ఒకటి ఇచ్చేవి ఇప్పుడు దోసెట్లో పెట్టేసి ఇదే పొమ్మని చెప్పేసే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం వేస్తుంది. ఇది మోసకారితనం అనిపించుకోవటం తప్ప ఇంకోటి కాదు. కార్మికులకి ఈరోజు ధరలు పెరిగినాయి, వాళ్ళ పని భారం పెరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అందులో తాత్కాలిక కార్మికులుగా ఉన్నారు. వారికి శాశ్వతమైన సౌకర్యాలు ఏం లేవు. కాబట్టి ఏదో ఒక మోతాదులో వారికి సౌకర్యాలు పెంచి వేతనం పెంచి అది చర్చల ద్వారా ఆ వేతనం మొత్తం ఏదో నిర్ణయించుకొని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాజకీయ పార్టీలుగా కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలియజేయడమే కాకుండా ప్రత్యక్షంగా పాల్గొని వారికి మద్దతు తెలియజేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం చింతించే ఉపయోగం లేదు. అటువంటి స్థితి రాకుండా రాబోయే 2-3 రోజుల్లో దీన్ని వెంటనే సత్వరం పరిష్కారం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు డిమాండ్ చేస్తుంది. విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు నగరానికే గర్వకారణమని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. స్మృతివనం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 19న జరగనుందని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు. భవానీపురం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ తదితర ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరానికే గర్వకారణంగా నిర్మాణం చేపట్టిన అంబేద్కర్ స్మృతివనం ఈ నెల 19వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. 404 కోట్ల వ్యయంతో అద్భుతంగా ఈ స్మృతివనం నిర్మాణం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. అన్ని మతాల వారు రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథాలుగా భావిస్తారని చెప్పుకొచ్చారు. ఆయన ఆశయాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకుని వెళ్తున్నారని అన్నారు. ప్రతి అంశంలోనూ సామాజిక న్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తున్నారని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా ఈరోజు అంబేద్కర్ స్మృతివనం అన్నది మన విజయవాడ నగరంలో ఏర్పాటు చేయటం విజయవాడ నగర వాసులందరికీ గర్వకారణంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సామాజిక న్యాయం కోరిన వ్యక్తి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అంబేద్కర్ గారు అట్టడుగు వర్గాలను కూడా ఈరోజు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి జరుగుతున్న అన్యాయం కానీ ప్రతి ఒక్క విషయంలోన ఆ రోజు ఆయన రాజ్యాంగాన్ని నిర్మించటం కానీ రాజ్యాంగ వ్యక్తగా ఆ రోజు ఆయన చేసిన రాజ్యాంగాన్ని ఈరోజు కూడా మనం దాన్ని ఒక బైబిల్గా మనం ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భారతదేశంలోన అందరూ దాన్ని పాటించటం అన్నది జరుగుతుంది. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు గారు అంబేద్కర్ గారి ఆశయాల్ని పుణుకుపుచ్చుకొని అంబేద్కర్ గారి ఆశయాల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి న్యాయం జరగాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో సామాజిక న్యాయాన్ని ఈరోజు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ఆధ్వర్యంలోన ఏ రకంగా సామాజిక న్యాయం అన్నది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందో మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారు, పెద్దలు సీనియర్ నాయకులు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా వెస్ట్ కాన్స్టిట్యున్సీ సమన్వయకర్త ఆసిఫ్ గారు, అదేవిధంగా మా చైర్మన్స్ పుణ్యశీల గారు కానివ్వండి, శ్రీకాంత్ గారు కానివ్వండి, వేదిక మీద ఉన్న మా పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ నగరంలో పీడబ్ల్యూ గ్రౌండ్స్లో దాదాపుగా 404 కోట్ల రూపాయలతో 125 అడుగుల అంబేద్కర్ గారు ఒక విగ్రహం ఈరోజు రూపొందించుకోవటం, రేపు 19వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం జరిగే విధంగా ఈరోజు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు అందరూ ఆ కార్యక్రమానికి ఆహ్వానించే విధంగా ఈరోజు ఈ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవటం గారు జరుగుతుంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ ఒక పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో సింగపూర్ టౌన్షిప్కి డెవలప్మెంట్కి ఇస్తే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో భావితరాల భవిష్యత్తు గారు అంబేద్కర్ గారు ఒక గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఈరోజు అంబేద్కర్ గారు ఒక విగ్రహం ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వేదికలు అలంకరించిన పెద్దలు మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, పుణ్యశీల గారు, మళ్ళీ అవినాష్ గారు, తోలేటి శ్రీకాంత్ గారు, శరత్ గారు, అలాగే ప్రభాకర్ గారు, వెంకట్రావు గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విజయవాడ నగరంలో 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం అందరం చాలా సంతోషంగా ఆవిష్కరించబోతున్నాం. ఈ కార్యక్రమానికి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 19వ తారీఖున ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరుగుతుంది. మరి ఈరోజు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన చేసిన మంచి పనులు, అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలందరినీ ఆయన హక్కున చేర్చుకొని సామాజిక న్యాయం కావాలని పోరాడిన నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. జనసేన కార్యకర్తలకు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో విజయవాడ నగరంలో ఏదైతే జనసేన పార్టీ నుంచి 51, 48, 45 డివిజన్ల నుంచి జనసేన పార్టీ నుంచి 50 మంది కార్యకర్తలు ఈరోజు వచ్చి మన ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో, మన వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఆసిఫ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఇండస్ట్రీస్ చైర్మన్ గారు పుంజిశీల గారు, అలాగే ఇంకో చైర్మన్ గారు మన శ్రీకాంత్ గారు, అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరటం జరిగింది. జనసేన పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సుమారుగా 100 మందిని ఆహ్వానించడం జరిగింది. వివిధ డివిజన్ల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో ఈ పార్టీలో చేరడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పాలన చూసి ఆకర్షితులై వారందరూ ఈ పార్టీలోకి రావడం జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరుగుతుంది. జగనన్న ఆశయ సాధన కోసం మేము కూడా పాటుపడతాం, జగనన్నకి మేము తోడుగా ఉంటామని చెప్పేసి రావడం జరుగుతుంది. మరి జనసేన అధినేత పూటకో మాట గంటకో మాట నేను చంద్రబాబు పల్లకి మోస్తాను, నేను సీఎం అవనని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. మీతో మేముండి ప్రయోజనం ఏంటి? మాకు ఒక నాయకుడు కావాలి, మా ప్రజలకి చేరువయ్యే నాయకుడు కావాలని చెప్పేసి జగనన్న సాధనలో మనం పనిచేస్తాం, జగనన్న ప్రభుత్వంలో మనం పనిచేస్తామని ఆకర్షితులై వచ్చినందుకు వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముందు జనసేన నుంచి తెలుగుదేశం నుంచి చాలామంది వలసలకు వస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో 41, 48, 51, 45, 48 డివిజన్ల నుంచి జనసేన నుంచి కొంతమంది కార్యకర్తలు ఈ రోజున వైఎస్ఆర్సీపీలోకి చేరడం చాలా హర్షణీయం నిజంగా. ఎందుకంటే టెంట్ పార్టీ అంటే షామియానాలు ఏవైతే ఉంటాయో, షామియానాలు అద్దెకిచ్చేటటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉంటుందో అట్లాంటి కంపెనీ లాంటి పార్టీలో కార్యకర్తల కన్నా కూడా ప్రజలే పరమావధి, ప్రజల యోగక్షేమాలే పరమావధి, కార్యకర్తల్ని అందలం ఎక్కించగలిగేటటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యం మాత్రమే అని చెప్పి నమ్మి ఈ రోజున 50 మంది కార్యకర్తలు జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడం నిజంగా చాలా హర్షణీయం. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తూనే ఉంటామని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. ప్రభుత్వాలు పేదల పక్షాన నిలవటం కోసం పెత్తందారులతో యుద్ధం చేస్తున్నారని, దానికోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భారతీనగర్లోని పరిటాల ఓంకార్ కళ్యాణ మండపంలో 4, 10, 11 డివిజన్లకు సంబంధించి 1936 మందికి పెంచిన పెన్షన్లను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రూపు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొని పెన్షన్దారులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత ఒక్కటే ప్రామాణికంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గతంలో పచ్చకండువాలు కప్పుకున్న వారికే పథకాలు ఇచ్చి అసలైన పేదలు లబ్ధిదారుల కడుపు కొట్టారని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్ పరిధిలో అర్బన్ హెల్త్ సెంటర్లను నిర్మించి పేదవారికి ఆధునిక వైద్యం అందించడం జరుగుతుందన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రతి ప్రభుత్వ వైద్యశాలను ఆధునీకరించి అత్యాధునికమైన వసతులు కల్పించారన్నారు. తన తండ్రి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో 1000 రూపాయలు దాటిన ప్రతి జబ్బును చేర్చి పేదవారికి కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ల ఇన్ఛార్జ్ గల్లా రవి, కరుటూరి హరీష్, పర్వతనేని పవన్, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక సందర్భాల్లో ఇదే ప్రాంగణంలో పెన్షన్లు అందించే కార్యక్రమం కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, అమ్మఒడి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ 3 డివిజన్లకు సంబంధించి ఈ ప్రాంగణంలోనే అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఇందాకే దుర్గా గారు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తిగా మీ అందరి గారు వివరించడం గారు జరిగింది. దయచేసి మీరందరి గారు ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ఇక్కడ అనేక మంది పెన్షన్లు తీసుకుంటున్నారు.
గతంలో మనం పెన్షన్ తీసుకోవాలంటే, మనకి పెన్షన్ రావాలంటే తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళేవారు? ఏ అంగన్వాడీ కేంద్రం దగ్గరకో ఏ స్కూల్ దగ్గరకో వెళ్ళి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా రోజు ఉదయం లైన్లో నుంచుని పెన్షన్ తీసుకోవటానికి వెళ్ళేవారు. 5వ రోజు వస్తుంది, ఎందుకంటే 1వ తారీఖు ఇచ్చేవారు కాదు. 5వ రోజు నుంచి 15 రోజులు ప్రతిరోజు 10 రోజులు పని మానుకుని మనం పెన్షన్ కోసం వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు 1వ తారీఖు వచ్చిందంటే ఉదయం 5ంటికల్లాగా వాలంటీర్ ద్వారా నేరుగా మన ఇంటికే పెన్షన్ పంపించే గొప్ప నాయకుడు ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయం దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. విశ్వజన పార్టీ సమావేశం నేడు విజయవాడ నగరంలో ఓ హోటల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు సురేష్ బాబు మాట్లాడుతూ మొదటి రాజకీయ పార్టీ మీటింగ్ నేడు విజయవాడలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతుందని తెలిపారు. విశ్వజన పార్టీని అధికారంలోకి తీసుకువస్తే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రత్యేక హోదాని సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రజల మీద భారం మోపకుండా వారి సంక్షేమాన్ని అందచేయడంతో పాటు రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. విశ్వజన పార్టీ 2010 స్థాపించడం జరిగింది. సో అప్పుడు ఒక 5 మంది కంటెస్టెంట్ చేశాం మేము. ఈసారి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కంటెస్టెంట్ చేయాలనేసి నిర్ణయించుకున్నాము. దానికోసం ఈరోజు పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మా మేనిఫెస్టోకి వచ్చేసరికి అమరావతిని రాజధానిగా ఉంచాలని మా విశ్వజన పార్టీ కార్యకర్తలందరూ భావిస్తున్నాము. ప్రతి సంవత్సరము ఒక 25,000 కోట్ల రూపాయలతో అమరావతిని అభివృద్ధి చేయాలి, అలానే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి, అనేక రంగాలను ఇక్కడ తీసుకువచ్చి ఈ ప్రాంతాన్నంతా అభివృద్ధి చేయాలని విశ్వజన పార్టీ తీర్మానించడం జరిగింది. తర్వాత ప్రత్యేక హోదా ఇన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం అంతకు ముందున్న ప్రభుత్వం తీసుకొస్తామంటున్నారే కానీ వాళ్ళు తీసుకొచ్చింది ఏమీ లేదు. సో ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా తీసుకొని రావాలనేసి మా పార్టీ నిశ్చయించుకునింది. అలానే దానికి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసుకోవాలని విశ్వజనతా పార్టీ తీర్మానం చేసింది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అనేక పరిశ్రమలను ఈ అమరావతి ప్రాంతంలో తీసుకురావడానికి దోహదం చేస్తాము. ప్రజల మీద భారం మోపకుండా అనేక కంపెనీలని ఇక్కడికి తీసుకుని వచ్చి రెవెన్యూని జనరేట్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలన్నది విశ్వజనతా పార్టీ ప్రధాన ఉద్దేశము. తర్వాత చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేక జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయక చాలామంది వెయిట్ చేస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ఇంతవరకు జాబ్ క్యాలెండరే రిలీజ్ చేయలేదు. యూపీఎస్సీ తరహాలోనే ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరము. డిఎస్సి కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 పోస్టులు కానీ తర్వాత విఆర్ఏ పోస్టులు ఇవన్నీ రిలీజ్ చేస్తాము. ఈరోజు విశ్వజన పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో మా ముఖ్య నాయకులు కార్యకర్తల సమక్షంలో మీడియా పెద్దల సమక్షంలో మా మేనిఫెస్టోని ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా మా మేనిఫెస్టోలో ప్రజలకు సాధారణ మధ్యతరగతి ప్రజలకు పేద ప్రజలకు ఏదైతే వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మా మేనిఫెస్టో తయారు చేయబడింది. పరిశ్రమలో రావడం దగ్గర నుంచి ప్రత్యేక హోదా, అమరావతి రాజధానిగా ఉండడం, పేద మధ్య తరగతి ప్రజలకు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అన్నీ దాదాపు 30 పాయింట్ల వరకు మేము ఒక మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. ఇదంతా మేము ప్రెస్కి మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళు మిమ్మల్ని మోసం చేసిన ప్రభుత్వాలని మీరు చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర డిమాండ్ చేశారు. నాడు నేడు పథకం పేరుతో ప్రభుత్వ పాఠశాలలకు రంగులు వేయటం తప్ప నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందించడం లేదని విమర్శించారు. కేంద్రం సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రంలో 55,600 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటిస్తే ఇక్కడున్న విద్యాశాఖ మంత్రి 7,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పడం సిగ్గుచేటన్నారు. తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీన లెనిన్ సెంటర్లో పెద్ద ఎత్తున విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని
డిఎస్సి ప్రకటించాలని చెప్పేసి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక రకాలుగా అనేక దఫాలుగా పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు నిర్వహించాం. రేపు ఉదయం లెనిన్ సెంటర్లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డిఎస్సి సాధన కోసం ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల సమయంలో నేను విన్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఓ పక్క నాడు నేడు స్కీమ్ పేరుతో గోడలకు రంగులేస్తున్నారు తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరువూరులో టీడీపీ రా కదలిరా సభ హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు, ముఖ్యమంత్రి ఒక రంగుల పిచ్చోడు అంటూ విమర్శలు. ఆయుష్మాన్ కార్డు కింద క్యాన్సర్ కు ఉచిత వైద్యం అందిస్తామన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం. సెంట్రల్ వైసీపీ సీటు ఎమ్మెల్యే విష్ణుకే కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఏకగ్రీవ తీర్మానం. బ్రాహ్మణులకు సీటు కేటాయించకపోతే తమ సత్తా చూపిస్తామని హెచ్చరిక. పూర్ణాహుతితో పూర్తయిన భవానీ మాల విరమణలు. 5 రోజులుగా వేలాదిగా తరలివచ్చిన భవానీలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.